లిటిల్ మిల్లెట్ ఉప్మా చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: రాత్రి నానబెట్టిన మిల్లెట్టు, కొంచెం నూనె, 2 ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, ఆవాలు, టమాటా, పచ్చెనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, పొట్టుతో ఉన్న మినపప్పు. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టాలండి. కొద్దిగా నూనె అండి. ఉప్మాకి సరిపడగా, కొద్దిగా ఎక్కువ వేయద్దు. కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు, అది ముందు వేగచ్చాలండి. ఎందుకంటే పొట్టుతో ఉంటుంది కానీ తొందరగా వేగదు, కొంచెం దోరగా వేగచ్చాలి. కొద్దిగా కోసి పెట్టుకుని అల్లం ముక్కలు, కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు అండి కోసి పెట్టుకున్నాయి. ఇవన్నీ దోరగా వేగించాలి. టమాటా అండి, పచ్చిమిర్చి, నానబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ వేసేయాలి. ఒక గ్లాసు వాటర్ అండి. ఇవి చిన్న మిల్లెట్స్ కదా, తొందరగా ఉడికిపోతాయండి. ఎక్కువ నీళ్ళు వేసే అవసరం లేదు. ఉడికింది లేదో చూసుకొని దించుకుంటే సరిపోద్ది. కొద్దిగా ఉప్పు అండి. మూత పెట్టాలి కాసేపు. చిన్న మిల్లెట్స్ కదండి, అడిగట్టేస్తాయి. అందుకని కలుపుతూ ఉండాలి కదా. కలుపుకుంటూ అడగట్టదు. సిమ్లోనే పెట్టాలండి మంట. ఫస్ట్ నీళ్ళు మరిగే వరకు ఐలో పెట్టి, కొద్దిగా మరుగుతుందన్న సిమ్లో పెట్టాలి. అప్పుడు ఉప్మా మనకు కరెక్ట్గా ఉడుకుతుంది. మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. ఉప్మా ఉడికిపోయిందండి. చూడండి, కరెక్ట్గా ఉడికింది ఉప్మా. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి మిల్లెట్ ఉప్మా. కొద్దిగా కొత్తిమీర. దీన్ని టమాటా చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. టమాటా చట్నీ కానీ లేదా కొబ్బరి చట్నీ కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్తీ ఉప్మా అండి ఇది, మిల్లెట్తో చేసింది.